ఆలు బోండా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఫైన్గా కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ పొటాటోస్ను బాయిల్ చేసుకుని మ్యాష్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ వాము, మీ రుచికి సరిపడా ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత ముందుగానే పక్కన పెట్టుకున్న ఆలూ బాల్స్ను శనగపిండిలో ముంచుకుని వేడిగా అయిన ఆయిల్లో వేసుకుని 2 పక్కల ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి.